సీజన్ 7లో రతిక, సీజన్ 8లో యష్మి. యాజ్ ఇట్ ఈస్ సేమ్ టు సేమ్ స్టాంప్ అనిపించింది నాకైతే. మీకేమనిపించిందో చెప్పండి. ఇది నా ఒపీనియన్ కాదు, ఫర్ ద ఫస్ట్ టైం చెప్తున్నాను. ఇది నా స్టేట్మెంట్. యష్మి గౌడ గారు ఈజ్ ద బిగ్గెస్ట్ ఫ్లిప్పర్ ఇన్ బిగ్ బాస్ తెలుగు సీజన్ 8. ఇది ఒపీనియన్ కాదు, స్టేట్మెంట్. బలంగా దీని మీద నించుంటా. అలా అని చెప్పి ఇప్పుడు నిఖిల్ అన్నీ కరెక్టా కాదంటే నిఖిల్కి కూడా మిస్టేక్స్ చాలా ఉన్నాయి. నిఖిల్ మిస్టేక్ లేవని ఏం చెప్పట్లే. ఈ వీడియోలో నేను క్లియర్గా సోనియా ఆక్లా పెట్టిన వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ గురించే డిస్కస్ చేస్తాను. మిగిలిన పాయింట్స్ మెయిన్ ఎపిసోడ్ రివ్యూలో మాట్లాడతా. ప్రేరణవి అందరివి. బేబక్కి కూడా జరుగుతుంది. బేబక్క ఒక్కొక్కరిని అడుగుతుంది మాట, నేను ఎందుకు ఎలిమినేట్ అయ్యానని చెప్పి. నాకు ఎందుకు అనిపించింది అంటే ఈ అతి పర్ఫార్మెన్స్ ఎలిమినేట్ అయిపోయావు, ఓట్లు రాక ఎలిమినేట్ అయిపోయావు అనిపించింది. మరీ టూ మచ్ ల్యాగ్ చేస్తుంది ఆమె గురించి సపరేట్గా మాట్లాడదాం. మామూలు టూ మచ్ ఆఫ్ ఓవర్ యాక్షన్ అది. పాయింట్లోకి వచ్చేద్దాం. వీడియో చూసే ముందు లైక్ చేసి చూడండి, చాలా హెల్ప్ అవుతుంది. వెల్కమ్ టు మై రివ్యూస్ తెలుగులో. మై నేమ్ ఇస్ పవన్. యష్మి గౌడ గురించి మాట్లాడదాం. బా ఏమన్నా ఫ్లిప్, అసలు మామూలు ఫ్లిప్ కాదు, ద బిగ్గెస్ట్ ఫ్లిప్పర్ ఇంకా సీజన్ 8లో. ఎందుకురా నీకు ఎంతసేపు నిఖిల్ చేస్తేనే కరెక్టా, నిఖిల్దే రైటా అంటే నిఖిల్వి కూడా రాంగ్స్ ఉన్నాయి, నిఖిల్వి కూడా మిస్టేక్లు ఉన్నాయి. కానీ దీనికి సృష్టికర్త ఎవరు? ది యష్మి గౌడ. ఇప్పుడు సోనియా ఆక్లా గారు వేసిన నామినేషన్ పాయింట్స్లో వన్ ఆఫ్ ద పాయింట్స్ ఏంటి? యష్మి గౌడ గారు పాయింట్ నీటికి తెచ్చారు. అసలు ఫస్ట్ థింగ్ ఎక్స్ కంటెస్టెంట్ని తీసుకొచ్చి వాళ్ళు నామినేట్ వేయమని చెప్పడమే పెద్ద దరిద్రం. ఎందుకంటే అది అసలు సెన్స్లెస్ థింగ్. ఎందుకు మోస్ట్లీ రివెంజ్ నామినేషన్స్ అవుతాయి. ఇప్పుడు జరుగుతుంది కూడా అదే జరుగుద్ది. ఇప్పుడు వైల్డ్ కార్డులు వచ్చేసారనుకోండి, వాళ్ళేమో ఆల్రెడీ గేమ్ చూసి వస్తారు కాబట్టి ఆ ప్లానింగ్ ప్రకారం వచ్చేస్తారు. లేదా రీఎంట్రీ వాళ్ళు ఉన్నా కూడా ఆల్రెడీ చూసి వస్తారు. వీళ్ళు వచ్చి వేసి వెళ్ళిపోతారు. సో వీళ్ళకంటూ ఒక అకౌంటబిలిటీ అంటూ ఉంటుంది. ఏమైనా వీళ్ళు మూడు రకాలుగా ఆలోచించవచ్చు. ఒకటి జనరల్గా గేమ్ని అనాలిసిస్ చేసి లైవ్ చూసి, ఇప్పుడు సోనియా ఆక్లా గారులా కాదు. సోనియా ఆక్లా గారు మొన్న లైవ్లో వచ్చినప్పుడు నేను అసలు ఎపిసోడ్సే చూడట్లే అన్నది. ఇప్పుడు వచ్చేసరికి మొత్తం చూసే అని చెప్తుంది. అక్కడ అటు 7th వీక్, 8th వీక్, 8th వీక్, 6th వీక్ ఏవేవో తిప్పి చెప్తుంది ఆమె. బట్ కొన్ని పాయింట్స్ అయితే స్పాట్ ఆన్ ఉన్నాయి, దానికి అప్రిషియేట్ చేయాలి. నిఖిల్తో ఒక ఆట అయితే ఆడిస్తుంది, అది ఒప్పుకోవాల్సిందే నిఖిల్ ఫ్యాన్స్ అయినా సరే. బట్ ఎక్స్ కంటెస్టెంట్స్తో నామినేట్ చేసే ప్రక్రియ వరస్ట్. ఎందుకంటే జనరల్గా రివెంజ్ నామినేషన్స్ చేస్తారు. ఎలా వేస్తారంటే వాళ్ళు ఎవరి వల్ల ఎలిమినేట్ అయిపోయారో ఆ గ్రడ్జ్తోనే వేస్తారు. జరుగుతుంది కూడా అదే. ఇంకోటి వచ్చేసరికి సెన్సిబుల్గా 24/7 లైవ్ చూసి అనాలిసిస్ చేసి వేస్తారు. ఇంకోటి గోడ మీద పిల్లలాగా ఆ టైంకి మనం వచ్చే కాల్ అడుగు పెట్టే టైంకి ఎవరికి హైయెస్ట్ ఓట్లు ఉన్నాయో వాళ్ళకి వెళ్ళకుండా వేరే వాళ్ళకి వెలుగుతాం. ఇలాగ జరుగుతాయి. సెన్సిబుల్గా ఆలోచించైతే ఎవడు ఏడు ఈ ఫస్ట్ 2 ప్రక్రియల్లోనే అవుతాయి. ఫస్ట్ 1, 3లోనే అవుతాయి నేను చెప్పినట్టు. ఇప్పుడు సోనియా ఆక్లా గారు చెప్పిన పాయింట్లో పర్ఫెక్ట్ పాయింట్ నిఖిల్ చెప్తుంది. నిఖిల్కి చెప్పింది కూడా, నీకు యష్మి మీద ఫీలింగ్స్ లేనప్పుడు నువ్వు డైరెక్ట్గా ముఖం మీదే చెప్పాలి పృథ్వీలాగా. అక్కడ నువ్వు ఫెయిల్ అయ్యావు. ఒకవేళ నువ్వు అలా చెప్పుంటే ఇంతవరకు వచ్చేది కాదు. నువ్వు ఎంతసేపు ఆమెకే ఫుల్ ఫీలింగ్స్ ఉన్నాయి, నీకేమీ లేవు అని చెప్పి ఆమెను బ్యాడ్గా పోర్ట్రే చేస్తున్నావు. అది నాకు నచ్చలేదు. నీ వన్ ఆఫ్ ద గేమ్ ప్యాటర్న్ కూడా ఇదే అని చెప్పి బలంగా స్టాంప్ వేశారు ఆమె. నిఖిల్ చేసిన మిస్టేక్ కూడా అది కరెక్ట్ ఇన్ ద సెన్స్ నిఖిల్ చేసిన మిస్టేక్ అదే, ముఖం మీద చెప్పకపోవడమే. కానీ నిఖిల్ 8th వీక్ నామినేషన్లోనో 9th వీక్ నామినేషన్లోనో ఆ ఏ వచ్చి బీ పేవాలా, బీ వచ్చి సి వీడియో కూడా ఉంది పెడతా కావాలంటే. అక్కడ చెప్తాడు, ఇక్కడ సీకి ఏమీ లేదు, నన్ను ఇన్వాల్వ్ చేయకండి. అక్కడ అంతమంది హౌస్మేట్స్ ముందు చెప్పాడు కదా నాకేం లేదు అని చెప్పి. ఏమీ లేదు ఇన్ ద సెన్స్ ఏంటి? అక్కడ కాన్సెప్టే ట్రయాంగిల్ లవ్ స్టోరీ గురించి మాట్లాడుతున్నారు. అక్కడ లవ్ అనే సబ్జెక్ట్ మీద కదా మాట్లాడుతున్నారు. ఏ వచ్చి బి, బి వచ్చేసి నాకు లేదురా బాబు అని చెప్పి. ఇంకా ఓపెన్గా చెప్పలేదంటే చెప్పుండొచ్చు. ఎలాగంటే ఇప్పుడు గౌతమ్ది ఆ హుడీ కాన్సెప్ట్ దగ్గర జలస్ ఫీల్ అవ్వడము, ఈ సైడ్ హగ్గులు, ఈ సైడ్ కిస్సులు, అంటే పాము సాగకూడదు, కర్ర ఎరగకూడదనా అంతే అనే కాన్సెప్ట్లో వెళ్తున్నాడు చూసారా, అది రాంగే. అది బలంగా స్పష్టంగా ఇప్పుడు పృథ్వీ ఎలాగైతే చెప్పాడో నాకు నీ మీద ఎటువంటి ఫీలింగ్స్ లేవు, లెట్ స్టాప్ దిస్ అని చెప్పుంటే ఫసక్ టాపిక్ ఈజ్ ఓవర్. అది నిఖిల్ చేయలేదు. అది నిఖిల్ ఫ్యాన్స్ అయినా ఒప్పుకోవాల్సిందే. చెప్పాడు, కొన్ని దగ్గర చెప్పాడు ఆ నామినేషన్లో. బట్ స్పష్టంగా ఆ అమ్మాయి ముఖం మీద చెప్పేసి ఉంటే, ఆ అమ్మాయి దగ్గరికి ఎలా చెప్తాడంటే ఏమైనా ఉంటే మనం బయటికి వెళ్ళి చూసుకుందాం, ఆఫ్టర్ షో బయట మాట్లాడుకుందాం అన్నట్టు అదే చెప్తాడు. ఆ అమ్మాయి కూడా ఒప్పుకుంటుంది. అమ్మాయి గురించి మాట్లాడదాం, యష్మి గౌడ గురించి. బట్ నిఖిల్ చేసింది బయట లేదు, బొక్కలేదు, నాకు నీ మీద ఫీలింగ్స్ లేవు, దయచేసి అది పెట్టుకోక, నువ్వు అది పెట్టుకొని నువ్వు కూడా సఫర్ అవ్వద్దు, లెట్స్ బీ క్లియర్ అని డైరెక్ట్గా ఆన్ ద ఫేస్ చెప్పుంటే ఈ పంచాయితీ వచ్చేది కాదు.
కానీ ఇప్పుడు యష్మి గౌడ గారు వేసిన పెద్ద ఫ్లిప్ దోశని ఇలా తిప్పారు కదా, అది చాలా వరస్ట్ అనిపించింది. అంటే ఆమె ఎలా చెప్తుందంటే, నాకు జస్ట్ ఒక డ్రీమ్ వచ్చింది, ఆ డ్రీమ్ గురించే చెప్పాను తప్ప నాకు ఎటువంటి ఫీలింగ్స్ లేవు, నువ్వు నన్ను మోసం చేసావు అన్నట్టు మాట్లాడుతుంది కదా. దానికి నిజంగా లైవ్ చూసిన వాళ్ళని అడుగుతున్నా, యష్మి గౌడ గారి ఫ్యాన్స్ని అడుగుతున్నా, యష్మి గౌడ గారికి నిజంగానే ఫీలింగ్స్ లేకపోతే విష్ణుప్రియని ఎందుకు అంత టార్చర్ పెట్టింది ఆ రోజు సండే ఎపిసోడ్ రోజు? జోడీ కింద నువ్వు అడగడం వల్లే మా మార్పులు ఇలా వచ్చే, నాకు హ్యాపీనెస్ కూడా ఉంచవా, నా ఫీలింగ్స్ని అర్థం చేసుకోవని చెప్పి ఎందుకు అంత చేసింది చెప్పండి? ఫ్రెండ్ అయితే ఎందుకు అలా చేస్తుంది? ఆమె ఎందుకు అంత పెంట చేసింది? మొన్నటికి మొన్న అవినాష్ని ఎందుకు నువ్వు లాస్ట్లో నిఖిల్ నామినేట్ చేసావని ఎందుకు పీక్కుంది చెప్పండి? ఏమీ ఫీలింగ్స్ లేకపోతే ఎందుకు పీక్కుంది? ఏమీ ఫీలింగ్స్ లేకపోతే నేను మా ఇంట్లో నేను అడగగలనురా, నేను మాట్లాడగలను, నేను ఒప్పించగలను, నాకంత ఉంది అని చెప్పి ఎందుకు మాట్లాడింది? ఫ్రెండ్స్ అలా ఉన్నప్పుడే బాగుందిరా అని చెప్పి ఎందుకు అన్నిసార్లు చెప్పింది? ఫ్రెండ్స్ అలా ఉన్నప్పుడే అంటే మరి ఇప్పుడు ఏంటి? అండ్ ఇంకా చాలా క్లియర్గా చెప్తున్నా, అమ్మాయి ఆమె నోట్లో నుంచే చాలాసార్లు 2-3 సార్లు చెప్పింది తనకి నాకు ఫీలింగ్స్ ఉన్నాయి అని చెప్పి నిఖిల్కే. ఇక్కడ దరిద్రమే ఏంటంటే నిఖిల్ అది డిఫెండ్ చేసుకోలేకపోతున్నాడు. అది అమ్మాయి మీద సాఫ్ట్ కార్నరో తెలియదు, లేకపోతే ఒక అమ్మాయిని బ్యాడ్ చేయడం ఇష్టం లేకో తెలియదు, కానీ ఆ అమ్మాయి నోట్లో నుంచి క్లియర్గానే చెప్పింది నాకు ఫీలింగ్స్ ఉన్నాయి అని చెప్పి. అది వీడియో పెట్టమంటే పెడతా, ఆల్రెడీ సర్క్యులేట్ అవుతున్నాయి, పెట్టమంటే పెడతా. ఆ అమ్మాయే నాకు ఫీలింగ్స్ ఉన్నాయని చెప్పినప్పుడు ఆ పాయింట్ డైరెక్ట్గా చెప్పాల్సిందే. రోహిణి అడిగినప్పుడు లేదు డ్రీమ్ అనే కాదు, అమ్మాయి నాకు చెప్పింది, బట్ నేను అమ్మాయికి చెప్పలేదు ముఖం మీద అని చెప్పి డైరెక్ట్ చెప్పాల్సింది. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే హౌస్ అంతా యష్మి గౌడకి ఏమీ ఫీలింగ్స్ లేవు, జస్ట్ ఒక డ్రీమ్ వచ్చిందని పాపం అమ్మాయి చెప్తే మనోడు అక్కడ ఫీలింగ్స్ ఉన్నాయని కన్వర్ట్ చేసి అమ్మాయిని ఫుల్గా బ్యాడ్ చేసి మనోడు హీరో అయిపోయాడు అన్నట్టు వెళ్తుంది. కానీ అక్కడ సృష్టికర్త ఎవరు? ఇది అసలు మొదలుపెట్టింది ఎవరు? ఈ గజ్జి తామ్ర ఫస్ట్ స్టార్ట్ చేసింది యష్మి ప్యాటర్న్ ఎలా స్టార్ట్ చేసింది? యష్మి స్టార్ట్ చేసింది, తర్వాత ఫీలింగ్స్ ఉన్నాయని చెప్పింది, దాని తర్వాత ఓకే ఫ్రెండ్స్లో అయినా ఉందామని చెప్పింది, ఫ్రెండ్స్ అలా అయినా ఈ కాన్సెప్ట్లో బలి పశువులాగా గౌతమ్ వాడుకుంది. మరి గౌతమ్ ఎక్కడైనా చెప్పాడా నాకు ఫీలింగ్స్ ఉన్నాయని చెప్పి? చెప్పాడా? చెప్పడు కదా. ఎవడు కొన్ని విషయాలు చెప్పడు అలాగ ఫీలింగ్స్ ఉన్నాయని చెప్పి. అక్కడ గౌతమ్తో కూడా ఆడుకుంది. గౌతమ్కి మనస్సాక్షి తెలుసు అక్కడ ఏం జరుగుతుంది అనే విషయం, నిఖిల్ని ఎదవని చేసింది విషయం తెలుసు, కానీ అది చెప్పడు. గౌతమ్తో ఎందుకు స్టార్ట్ చేసింది? గౌతమ్ని ఎందుకు బలిపశువుని చేసింది? గౌతమ్కి అసలు ఎందుకు హట్ అయింది? అమ్మాయికి ఫీలింగ్స్ ఉన్నాయనే కదా, అది గౌతమ్కి తెలుసు, గౌతమ్ ఫ్యాన్స్కి తెలుసు. అన్నీ చేసేసరికి నేనేమీ చేయలేదు, నాకు ఫీలింగ్స్ లేవు, ఏమీ లేవు, ఓన్లీ నిఖిలే నన్ను ఇలా బ్యాడ్ చేశాడు, నాకు ఓన్లీ డ్రీమ్ వచ్చిందనే చెప్పాను అంటే ఎంతవరకు ఫ్లిప్? విష్ణుప్రియని ఎందుకు అంత ఏడిపించింది చెప్పండి? పోను యష్మి గౌడ గారి ఫ్యాన్స్ అని అడుగుతున్నాను, ఎందుకు చెప్పండి? అవినాష్ని ఎందుకు అంత టార్చర్ చేసింది? ఎందుకు అడిగింది నువ్వు ఎందుకు నిఖిల్ని నామినేట్ చేసావు అని చెప్పి? ఒకవేళ ఫ్రెండో అంటే ఆమెకి ఇంకా మంచి ఫ్రెండ్ ప్రేరణ ఉంది కదా, పృథ్వీ ఉంది కదా, వాళ్ళని ఎప్పుడు నామినేట్ చేసినప్పుడు వేరే వాళ్ళని ఎందుకు అడగలేదు? వై అవినాష్? ఇలా బొచ్చుడు ఉన్నాయి అసలు చెప్పండి. మామూలు నాకు డౌట్. తర్వాత విష్ణుప్రియ నిఖిల్ని నామినేట్ చేస్తే వెంటనే ఆ పాయింట్ మీద విష్ణుప్రియని నామినేట్ చేస్తుంది. దేనికి? ఫీలింగ్స్ లేవనా? ఉన్నాయనా? నిఖిల్కి జెలిసి తెప్పించడం కోసం అని చెప్పి గౌతమ్కి క్లోజ్గా మూవ్ చేసి గౌతమ్ని కొండగోర చేయడం, మనోని కొండగోర చేసింది. ఫ్రెండ్స్లో ఉన్నప్పుడే బాగుండేది. ఈ డైలాగ్ మీనింగ్ ఏంటో చెప్పండి, నాకు అర్థం కావట్లేదు. ఫ్రెండ్స్లో ఉన్నప్పుడే బాగుండేది. అసలు అరాచకం అసలు ఈరోజు మాత్రం. ఇందులో దరిద్రం ఏంటో తెలుసా? ఈ విషయం అంతా తెలిసిన నిఖిలే అక్కడ డిఫెండ్ చేసుకోలేకపోతున్నాడు సరిగ్గా. నువ్వు చెప్పావు కదా ఫీలింగ్స్ ఉన్నాయని, బయటికి వెళ్ళాక మాట్లాడదాన్నావు అని చెప్పి అదంతా మర్చిపోయి ఇప్పుడు వచ్చేసరికి ఓన్లీ ఆ డ్రీమ్, ఆ తొక్కలో డ్రీమ్ అది ఏమొచ్చిందో కూడా తెలీదు, ఆ డ్రీము అనే పాయింట్ మీద స్టిక్ చేసి మొత్తం అంతా కథనం అంతా నిఖిల్ మీద తోస్తారు చూసారా, అది రాంగ్. అది చాలా రాంగ్. అలా అని చెప్పి సోనియాకుల నామినేషన్ పాయింట్ రాంగ్గా అంటారంటే రాంగ్ కదా, రైటే. సోనియాకుల ఇద్దరికీ వేసుంటే బాగుంది, యష్మికి నిఖిల్కి. బట్ ఆమె చెప్పే కదా సింపుల్ రివెంజ్ నామినేషన్. ఆమె వెళ్ళిపోవడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ నిఖిల్కి తెలుసు సోనియాకులతో పడితే కష్టం అని చెప్పి ఫ్రెండ్షిప్ చేసుకున్నాడు. ముందే చెప్పా నిఖిల్ స్ట్రాటజీ అలా ఉంటుంది. అది మాస్తో ఉన్నాడంటే మాస్తో ఉన్నాడు, నేనే ఓపెన్గా చెప్తున్నా. ఒక్కొక్కళ్ళ స్ట్రాటజీ ఒక్కొక్కరిది. మనోడు స్లో పాయిజన్లో అలా మాస్క్ వేసుకొని ఆడుతాడు, అది ఒక స్ట్రాటజీ. అది సోనియాకులకి వెళ్ళిపోయాక అర్థమైపోయింది. సో రివెంజ్ వల్ల గట్టిగా వేసుకుంది విత్ వ్యాలిడ్ పాయింట్స్, సూపర్ పాయింట్లు కొన్ని. కానీ కొన్ని పాయింట్లు తుప్పాల్సి ఉన్నాయి మెయిన్ ఎపిసోడ్లో మాట్లాడదు. ఎందుకంటే లైవ్ చూడలేదు, మెయిన్ ఎపిసోడ్ చూడలేదని ఆమె లైవ్లో చెప్పి ఇప్పుడు వచ్చేసరికి కొన్ని కాంట్రడిక్ట్ స్టేట్మెంట్స్ ఇచ్చింది. బట్ కొన్ని పాయింట్లు అయితే చాలా బలంగా చెప్పింది నిఖిల్ అయితే. అది ఇక్కడ కాదు, మన మెయిన్ ఎపిసోడ్లో మాట. ఇక్కడే
అసహనం ఏంటంటే తప్పు చేస్తే ఇద్దరు తప్పు అని చెప్పాలి. ఓన్లీ వై నిఖిల్, యష్మి గౌడ గారు ఏదో శుద్ధపోస, ఆమెకి ఏమీ లేవు అసలు. కథ స్టార్ట్ చేసిందే అక్క అయితే అప్పుడు అక్క మొత్తం ఫ్లిప్ చేస్తే హౌ అని. ఎందుకంటే లైవ్ చూసిన వాళ్ళకి అర్థమవుతుంది, మెయిన్ ఎపిసోడ్లు రీల్స్ చూసిన వాళ్ళకి ఏం అర్థమవుతుంది. నా ఓవరాల్ ఇంటెన్షన్ ఏం లేదు. యష్మి గౌడ గారు గట్టిగా ఫ్లిప్ చేశారు. ఫ్యామిలీ వీక్ ముందు వరకు తెలియలేదు ఆమెకి. ఫ్యామిలీ వీక్ వచ్చి వాళ్ళ ఫాదర్ మిగిలిన వాళ్ళు ఇచ్చిన ఇన్పుట్స్ వచ్చేసరికి ఆమెకి సడన్గా జ్ఞానోపదేశం అయిపోయింది, మామూలుగా కాదు అది. ఇంకేం లేదు. ఈరోజు 5 నామినేషన్స్లో ఉన్నారు. మోస్ట్లీ ఇంకా మీకు అర్థమైపోయి ఉంటుంది పర్ఫార్మెన్స్ తర్వాత ఎవరు ఎలిమినేట్ అవుతారు చూద్దాం. నెక్స్ట్ నేను చెప్పడం కాదు, ఆర్జే శేఖర్ భాష గారు వచ్చి గట్టిగా రాడ్లు వేస్తారు ఇప్పుడు యష్మి గౌడ గారికి. ఇవే పాయింట్లు, ఇంకా బలమైన పాయింట్లు కూడా ఉండొచ్చు. మీకు ఓవరాల్గా ఏమనిపించింది చెప్పండి. యష్మి ఫ్లిప్ చేసిందా లేదా అంతే. ఈ వీడియోకి సబ్జెక్టు టాపిక్ అదే, యష్మి ఫ్లిప్ చేసిందా లేదంటే గట్టి ఫ్లిప్ చేసింది. మీకేమనిపించింది చెప్పండి, లైక్ చేసి కామెంట్ చేయండి. మెయిన్ ఎపిసోడ్ రివ్యూలో కలుద్దాం. సభకు నమస్కారం.